హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఎల్టీ హెల్తీ బ్లాగ్స్. బిఎస్ఎంఎల్టీ థర్డ్ ఇయర్ వాళ్ళకి ప్రాక్టికల్స్ గురించి, అది కూడా పెథాలజీ ప్రాక్టికల్స్ ఈరోజు చెప్దాం అనుకుంటున్నాను. సో మీరు ఏం చేస్తారంటే, ప్రాక్టికల్స్ కంటే ముందు మనకి స్పాటర్స్ అవి ఉంటాయి కదా, అవి ఆల్రెడీ నేను ప్రీవియస్గా స్పాటర్స్ కొన్ని చేసినాను, పెథాలజీ హెమటాలజీ రెండు కలిపి. ఇంకేముంది, మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ కూడా ఒకసారి చూసుకోండి, లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకదానికొకటి అంటే సబ్జెక్ట్ కొన్నిసార్లు కలసకుండా ఇష్టానుసారం ఇచ్చేస్తారు స్పాటర్స్. సో అందుకు మొత్తంగా చూసుకోండి. ఇప్పుడైతే పెథాలజీలో ప్రాక్టికల్స్ కి ఏమేమి వస్తుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సిలబస్ వైజ్ చూసుకుంటే దాని నుంచి నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ ఇష్టానికి ఇస్తారనమాట, మనం చెప్పలేము. సో దీంట్లో నేను చెప్పినవి కంపల్సరీ చూసుకొని పోండి. దాని తర్వాత మీ ఇష్టంగా కూడా, లేకపోతే కాలేజ్ తరపునో మీ సీనియర్స్ చెప్పినవో, నా దాంట్లో లేని లిస్ట్ కూడా మీరు చూసుకొని పోవాల్సి ఉంటుంది. సో ఇది కంపల్సరీ చూసుకోండి, అది కూడా చూసుకోండి అని చెప్తాను. ఓకే, పెథాలజీలో మోస్ట్లీ మనకి ఏంటంటే థర్డ్ ఇయర్కి హిస్టోపెథాలజీ ఆల్రెడీ సెకండ్ ఇయర్లో చదివింటారు కాబట్టి స్టెయినింగ్స్ సంబంధించింది పెథాలజీలో ఉంటుందన్నమాట. సో మోస్ట్లీ హిస్టోపెథాలజీలో మనం టిష్యూస్ని ఏ విధంగా సెక్షన్ చేస్తాం, తీస్తాం, ఇవంతా ఉంటుంది కదా, లాస్ట్ స్లైడ్ వరకు పెట్టుకుంటాం. సో దాని తర్వాత స్టెయినింగ్ చేసిన తర్వాతే కదా మనకి ఈ సెల్ డిఫరెన్షియేషన్, ఇది న్యూక్లియస్, ఇది సైటోప్లాజం, ఇది మెంబ్రెయిన్ అని తెలుస్తుంది ఒక సెల్కి స్టెయిన్ ఇస్తేనే. సో ఆ స్టెయినింగ్ అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి చాలా వరకు ఎన్నో స్టెయిన్స్ ప్రెజెంట్ అయినాయి అనమాట ఈ పెథాలజీలో, దగ్గర దగ్గర 10 to 15 వరకు కూడా ప్రెజెంట్ అయినాయి. ఇది ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క సపరేషన్ ఉందన్నమాట. కొన్ని వచ్చి ఎలాస్టిక్ ఫైబర్స్ కి స్టెయిన్ చేయడము, కొన్ని లివర్ పిగ్మెంట్స్ ని స్టెయిన్ చేయడము, లేకపోతే కొన్ని వచ్చి కొల్లాజన్ ని స్టెయిన్ చేయడము, ఇంకొన్ని వచ్చి ఫ్యాట్ ని స్టెయిన్ చేయడము, ఇట్లా డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట స్టెయిన్స్. అవి కూడా మీకు ఏంటంటే ఒక లిస్ట్ అవుట్ ఉంది కదా, ఆ లిస్ట్ అవుట్ కి మీరు చూసుకోండి. సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా ఈ ఒక్క స్టెయిన్ కి ఏంటి స్టెయిన్ చేస్తుంది, ఈ స్టెయిన్ దేన్ని స్టెయిన్ చేస్తుంది, ఈ స్టెయిన్ దేన్ని స్టెయిన్ చేస్తుంది అని ఒక్కసారి మీరు చూసుకోండి. సో ఒక్కసారి మీరు బుక్ ఎత్తి చూస్తే దాంట్లో స్పెల్లింగ్స్ ఏమి అని ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఎందుకంటే మీరు ఇప్పుడు ప్రాక్టికల్స్ లో రాసేది చాలా వరకు చిన్న చిన్న వర్డ్స్ రాయడం జరుగుతుంది, అవి కూడా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే రాయొద్దండి, ఒక ఇంప్రెషన్ అయితే పోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ యొక్క స్టెయిన్స్ లో వెరీ ఇంపార్టెంట్ స్టెయిన్ వచ్చి పిఏఎస్ స్టెయిన్ అనమాట, పీరియాడిక్ యాసిడ్ స్కిప్ టెస్ట్ అని. సో ఇది ఎట్లా ఎందుకు చేస్తారు అనేది మాత్రం నేను ఒక్కటి వివరిస్తాను. ఈ వివరణలోనే మిగతా స్టెయిన్స్ అన్నిటిని కూడా మీరు ఒక్కసారి చూసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఈ పిఏఎస్ స్టెయిన్ అనేది లివర్ కి, దాని తర్వాత మజిల్ టిష్యూస్ ని స్టెయిన్ చేయడానికి ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో ఏంటంటే దీంట్లో మోస్ట్లీ గ్లైకోజన్ అనేది ఎక్కువగా స్టోర్ అయి ఉంటుంది అనమాట. సో ఆ గ్లైకోజన్ ని తెలుసుకోవడానికి ఇది ఎక్కువగా స్టెయిన్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చి మీరు రాసేది కూడా అట్లే రాయండి. అండ్ ఇది ఎక్కువ గ్లైకోజన్ ఈజ్ నథింగ్ బట్ కార్బోహైడ్రేట్స్ కదా, కార్బోహైడ్రేట్స్ లో మ్యూకోపాలిసాక్రైడ్స్ ని ఎక్కువగా కనుక్కోవడానికి ఈ పిఏఎస్ అంటారు. సో మ్యూకోపాలిసాక్రైడ్స్ అంతా కూడా, ఈ గ్లైకోజన్ అంతా కూడా కార్బోహైడ్రేట్స్ కిందకే వస్తాయి అనమాట, కన్ఫ్యూజన్ ఏం పడద్దండి. మ్యూకోపాలిసాక్రైడ్స్ ని, మ్యూసిన్ ని తెలుసుకోవడానికి, ఈ మ్యూసిన్ ఏంది మధ్యలో అంటే మ్యూసిన్ ఈ యొక్క పాలిసాక్రైడ్స్ తో కలిపి, అంటే గ్లూకోజ్ తో కలిపి మ్యూసిన్ అనేది కూడా ప్రెసెంట్ అయి ఉంటుంది. మ్యూసిన్ ఈజ్ నథింగ్ బట్ ఒకలాంటి సబ్స్టాన్స్ అనమాట. మ్యూకస్ తెలుసు కదా మీకు అంతా, మ్యూకస్ ఆ యొక్క ప్రోటీన్ నే మనం మ్యూసిన్ అంటాం అనమాట. దాన్ని తెలుసుకోవడానికి ఇది మోస్ట్లీ ఒకవేళ స్టమక్ లో, ఇంటెస్టైన్స్ లో ఏదైనా అల్సర్ లాంటి కండిషన్స్ ఈజీగా గుర్తుపట్టడానికి, ఇది ఒకవేళ రాను కూడా ఒకవేళ క్యాన్సరస్ స్టేజ్ కి వెళ్ళిపోకుండా చేసేదానికి ఇది చేస్తారనమాట. సో దీంట్లో ఒకవేళ ప్రొసీజర్ కిందకి మనం చూసుకున్నట్లయితే ఎట్లొస్తుంది అని అంటే, ఫస్ట్ మనము ఏదైనా ఒక టిష్యూని మనం డీపారాఫినైజేషన్ చేస్తాం కదా. సో అంటే డీపారాఫినైజేషన్ ముందు ప్రొసీజర్ అంతా, టిష్యూ ప్రాసెసింగ్ అంతా ఉంటుంది కదా, వ్యాక్స్ లో వేస్తాము, ఎంబెడింగ్ చేస్తాం, బ్లాక్స్ ప్రిపేర్ చేస్తాం, సెక్షన్ కటింగ్ చేస్తాం, స్లైడ్స్ లో వేసుకున్న తర్వాత ఈ స్లైడ్ లో ఈ టిష్యూలో ఏదైనా వ్యాక్స్ ఉంటే దాన్ని తొలగించేదే డీపారాఫినైజేషన్.
అప్పుడు టిష్యూ ఓన్లీ వ్యాక్స్ లేకుండా టిష్యూ మాత్రం ఉంటుంది కదా, సో ఆ టిష్యూని హైడ్రేట్ చేస్తారు, అంటే వాటర్ లో దాన్ని పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత స్టెయినింగ్స్ అనేది కంటిన్యూ చేస్తారు అనమాట. ఇక్కడ ఈ పీరియాడిక్ యాసిడ్ స్కిప్ టెస్ట్ లో 2 స్టెయిన్స్ మెయిన్ గా యూస్ చేస్తారనమాట. ఒకటి వచ్చి పీరియాడిక్ యాసిడ్ అని, ఇంకొకటి వచ్చి స్కిప్ రియేజెంట్ అని చేస్తారనమాట. పీరియాడిక్ యాసిడ్ లో 5 to 10 minutes వరకు ఉంచాల్సి ఉంటుంది. దాని తర్వాత రిన్స్ చేసేసేయాలి. దాని తర్వాత స్కిప్ రియేజెంట్ అనేది వేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది కూడా ఒక 5 to 10 minutes తర్వాత రిన్స్ చేసేయాల్సి ఉంటుంది అనమాట. సో లాస్ట్ లో హ్యారీస్ హెమటాక్సిల్ అనేది ఒక ఎక్స్ట్రా వేయాల్సి ఉంటుంది. సో పేరులోనే మనకి పీరియాడిక్ యాసిడ్ స్కిప్ స్టెయిన్ అనమాట ఇది. సో లాస్ట్ లో మాత్రం హ్యారీస్ హెమటాక్సిల్ అనేది వేయాల్సి ఉంటుంది. సో ఇది పిఏఎస్ స్టెయిన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క స్టెయిన్ చేసింటామో ఒక టిష్యూని తీసుకొని దాంట్లో ఈ చెప్పిన మ్యూకోపాలిసాకరైడ్స్, గ్లైకోజన్ కానీ ఇలాంటివి ఏమన్నా, హైలరోనిక్ యాసిడ్ కానీ ఇలాంటివి ఏమైనా ప్రెసెంట్ అయింటే మనకి పింక్ ఆర్ రెడ్ కలర్ లో మనకి అవుట్పుట్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇదే వెరీ సింపుల్. వీలైతే మీకు అన్ని స్టెయిన్స్ కూడా చూసుకొని వెళ్ళండి. కాంగో రెడ్, దాని తర్వాత ఈ యొక్క మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, లెప్రసీ కానీ లేకపోతే టీబీ కానీ, మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ కానీ మైకోబాక్టీరియం లెప్రసీ కానీ ఇవి రెండు కూడా ఒకసారి చూసుకోబోండి. అంటే మనం మామూలుగా మైక్రోబయాలజీలో మీరు చూసుకున్నట్లయితే ఏఎఫ్బి చేస్తాం కదా, మామూలుగా ఒక స్పూటమ్ స్మియర్ తో చేస్తాం కదా, సేమ్ అదే ప్రొసీజర్ ఇక్కడ మనము టిష్యూ పైన చేస్తాం అనమాట. ఓకే, సో అక్కడ కూడా కార్బల్ ఫిస్టన్ వేసి మనం హీట్ చేయాల్సి ఉంటుంది కదా, ఇక్కడ కూడా టిష్యూని కార్బల్ ఫిస్టన్ వేసి 7 to 10 minutes హీట్ చేసిన తర్వాత అదే విధంగా పెట్టేసి డీకలరైజ్ చేసి దాని తర్వాత సేమ్ ప్రొసీజర్ అంతా కూడా ఒకసారి అది చూసుకోండి, ఇది చూసుకోండి. ఏఎఫ్బి గ్రామ్స్ కూడా చూసుకోండి, సెకండ్ ఇయర్ కే కాకుండా థర్డ్ ఇయర్ కి ఒకవేళ ఏమో చెప్పలేము. సేమ్ అక్కడ మైక్రోబయాలజీలో ఎట్లయితే చేసామో ఇక్కడ పెథాలజీలో ఈ యొక్క 2 టెస్ట్లు కూడా సేమ్ అదే ప్రొసీజర్ తో, కాకపోతే ఇక్కడ టిష్యూస్ మీద చేస్తాం అనమాట, అంతే. ఓకే, నెక్స్ట్ మీకు సైటోజెనెటిక్స్ అనే టాపిక్ ఉంది. దాంట్లో మోస్ట్లీ సెక్స్ క్రోమాటిన్ గురించి ఉందన్నమాట, ఐడెంటిఫికేషన్ ఆఫ్ సెక్స్ క్రోమాటిన్ అని. అది బక్కల్ స్మియర్ ఎగ్జామినేషన్ అని కూడా అనొచ్చు. సో దాంతో ఏమంటే బక్కల్ ఈజ్ నథింగ్ బట్ చీక్స్ కదా, సో చీక్స్ లోపల కొంచెం మ్యూకోస్ అని తీసుకొని మజిల్ ని కొంచెం మ్యూకోజల్ మెంబ్రెయిన్ ని కొంచెం తీసుకొని దాన్ని టెస్ట్ చేసి అది ఎవరికి సంబంధించింది, మేల్ కా ఫీమేల్ కా అనేది అది సెక్స్ డిటెక్ట్ చేసేదాన్ని సెక్స్ క్రోమాటిన్ ఎగ్జామినేషన్ అంటాం అనమాట. సో అట్లా చేస్తారనమాట. అది కూడా ఒకసారి చూసుకోండి. అది మోస్ట్లీ ఇవ్వకపోవచ్చు, ఒకవేళ అడిగితే మీరు ఆన్సర్ చేసేకి బాగుంటుంది అనమాట, చేయమని మాత్రం చెప్పరు. ఇంకొకటి వచ్చి హెమటాలజికల్ ఎక్సర్సైజ్ లో ఎల్ఈ సెల్స్ అని ఉందనమాట, లూపస్ ఎరిథ్రోమాటస్ సెల్స్ అని. సో ఇది కూడా మోస్ట్లీ అడగరు, మీకు ఊరికే వైవాలు అడుగుతారేమో కానీ మనల్ని ప్రాక్టికల్ గా చేయమని అయితే అడగరు, రాయమని కూడా అడగరు ఇది. సో జస్ట్ మీరు చూసుకొని వెళ్ళండి, ఎందుకన్నా మంచిది. సిలబస్ లో లాస్ట్ లో ఉన్నవి నేను ఒకసారి చెప్తున్నా మీకు. ఇంపార్టెంట్ అయితే ఇంపార్టెంట్ ఒకసారి చూసుకొని వెళ్ళండి అని చెప్తాను. ఓకే, నెక్స్ట్ మీకు బ్లీడింగ్ ప్రొఫైల్ అని ఉంది. సో బ్లీడింగ్ ప్రొఫైల్లో ఏంటి అంటే ఇప్పుడు బ్లడ్ అనేది బ్లీడ్ అవుతున్నప్పుడు క్లాట్ అయితేనే కదా బ్లీడింగ్ అనేది స్టాప్ అవుతుంది. సో ఆ క్లాట్ అనేది ఎంతసేపటికి ఫామ్ అవుతుంది అని తెలుసుకోవడానికి కొన్ని టెస్ట్లు ఉన్నాయి, దాన్నే బ్లీడింగ్ ప్రొఫైల్ అంటాం అనమాట. సో ఇది ఎందుకు చేస్తారంటే కొన్నిసార్లు ఏదైనా సర్జరీస్ లాంటి కండిషన్స్ లో ప్రీ సర్జికల్ ప్రొసీజర్స్ గా ఇది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క బ్లీడింగ్ ప్రొఫైల్లో ఏమేమి వస్తాయంటే ఏపీటీటీ అనమాట, యాక్టివేటెడ్ పార్షియల్ థ్రోంబోప్లాస్టిన్ టైం అనమాట. సో దీన్ని చూడడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు క్లాట్ అనేది ఫామ్ అవుతుంది ఆ టైం ని తెలుసుకోవడానికి ముఖ్యంగా అనమాట, బ్లీడింగ్ డిజార్డర్ ని తెలుసుకోవడానికి అనమాట. నెక్స్ట్ వచ్చి ప్రోథ్రాంబిన్ టైం అని, థ్రోంబిన్ టైం అని, నెక్స్ట్ డి డైమర్ టెస్ట్ అని, నెక్స్ట్ వచ్చి బ్లీడింగ్ టైం కూడా, నెక్స్ట్ ప్లేట్లెట్స్ కూడా, ఇవన్నీ కూడా బ్లీడింగ్ ప్రొఫైల్ కిందకి వస్తుంది అనమాట. సో ఇవన్నీ చూసుకోండి. ఫైబ్రినోజన్ కూడా చూసుకోండి. అంటే మీకు చెప్తున్న లిస్ట్ ఇవి అని, కానీ సిటీబీటీ అయితే కంపల్సరీ మీకు చేయమని కానీ లేకపోతే రాయమని ప్రొసీజర్స్ కానీ ఇస్తారనమాట. ఒకవేళ బ్లీడింగ్ ప్రొఫైల్ కిందకి ఏమేమి వస్తాయని మీకు వైవాలో అడిగితే ఈ లిస్ట్ అవుట్ అయితే చెప్పేసేయండి.
నెక్స్ట్ మీకు బ్లడ్ గ్రూప్స్ అయితే ఉంది కదా, సో బ్లడ్ గ్రూప్స్ లో బ్లడ్ బ్యాంక్ లో క్రాస్ మ్యాచింగ్ గురించి ఒక్కసారి చూసుకోండి. దాన్ని రాయమని కానీ లేకపోతే వైవాల క్వశ్చన్స్ అడగడం కానీ చేస్తారు. క్రాస్ మ్యాచింగ్ లో మైనర్ క్రాస్ మ్యాచింగ్, మేజర్ క్రాస్ మ్యాచింగ్ చూసుకోండి. నెక్స్ట్ వచ్చి కూమ్స్ టెస్ట్ లో డైరెక్ట్ కూమ్స్ టెస్ట్, ఇండైరెక్ట్ కూమ్స్ టెస్ట్, వీటికి సంబంధించిన ఏదైనా నేను వీడియోస్ చేసేసింటే వాటి లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఒకే చోట మీరు చూసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే, దయచేసి అన్ని కూడా ఫాలో అవ్వండి, కొంచెం యూజ్ అయితే ఉంటుంది, వేస్ట్ గా అయితే వెళ్ళదు. నెక్స్ట్ వచ్చి ఇంకా బ్లడ్ గ్రూప్స్ లో బ్లడ్ గ్రూప్స్ చేయమని అడగచ్చు, గ్రూపింగ్ ఏబిఓ గ్రూపింగ్ చేయమని కిట్స్ కూడా పెట్టి అడగచ్చు అనమాట. ఫస్ట్ ఇయర్ లో మీరు చేసే ఉంటారు అండ్ ఇప్పుడు కూడా మీరు చేస్తారనమాట దాన్ని. దాని తర్వాత కొన్ని ఊరికే ర్యాండమ్ గా క్వశ్చన్స్ అడగచ్చేమో, బ్లడ్ గ్రూప్స్ ఎన్ని టైప్స్ అని, లేకపోతే సబ్ గ్రూప్స్ ఏమున్నాయి అని చెప్పి, యూనివర్సల్ డోనార్ యూనివర్సల్ రిసిపియంట్ ఏంటి అని అడగచ్చు. అవన్నీ బేసిక్ క్వశ్చన్స్, అవన్నీ చూసుకోండి. నెక్స్ట్ ఇంకొకటి లాస్ట్ లో మనకి ఏముందంటే ఫీవర్ ప్రొఫైల్ ఉందన్నమాట మీకు. సో ఫీవర్ ప్రొఫైల్ కిందకి ఏమేమి వస్తాయని ఒకవేళ అడిగితే మిమ్మల్ని చేయమని ఖచ్చితంగా అక్కడ అడగరు, లిస్ట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి కాబట్టి. ఫీవర్ ప్రొఫైల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిసిని కలెక్ట్ చేసుకుంటాం అనమాట. సిబిసి కోసం బ్లడ్ కలెక్ట్ చేసుకుంటాం, దాని తర్వాత ఈఎస్ఆర్ చేస్తాము. ఇంకా ఫీవర్ ఎందువల్ల వస్తుంది, టైఫాయిడ్ కావచ్చు, మలేరియా కావచ్చు. టైఫాయిడ్ వచ్చినప్పుడు వైడాల్ టెస్ట్ అనేది చేస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మలేరియా ఎంపీ అనొచ్చు, మలేరియల్ పారాసైట్. సో ఇది స్మియర్ లో చేయొచ్చు, లేకపోతే కిట్ మెథడ్స్ వచ్చేసినాయి అనమాట. పెరిఫెరల్ స్మియర్ లో దీన్ని డిటెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఈ మలేరియల్ పారాసైట్స్ కూడా ఎలాంటి పారాసైట్స్, మీకు మైక్రోబయాలజీలో పారాసైటాలజీ ఉంది కాబట్టి దీని యొక్క లైఫ్ సైకిల్ కానీ అడగచ్చు, ఒకసారి చూసుకోండి. మన ఇండియాలో మోస్ట్లీ ఏది ఉంటుంది ఇదంతా కూడా అడగచ్చు, అది మొత్తం ఒకసారి చదివేసేయండి, గుర్తుంటుంది ఈజీగా. నెక్స్ట్ వచ్చి ఫీవర్ ప్రొఫైల్, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఉంటే కూడా ఫీవర్ అనేది వస్తుంది కాబట్టి అది కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఎస్జిపిటి అనేది కూడా డిటెక్ట్ అవసరము, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ మనకి జాండీస్ లో కూడా ఫీవర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి లివర్ ఫంక్షన్ టెస్ట్లు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంతే, దట్స్ ఆల్. మీకు ఒకవేళ ఇన్ డీటెయిల్ గా నేనైతే ప్రతి ఒక్కటి చెప్పలేదు, మీరు చూసుకొని వెళ్ళండి, ఒక హింట్ అయితే ఇస్తాను అనమాట. అండ్ ఇవే కాకుండా మిగతాటివి కూడా రావచ్చు, ఇవే వస్తాయని కూడా గ్యారంటీ లేదు, ఇవి కంపల్సరీ చూసుకొని పోండి, బాగుంటుంది. ఓకే, స్పాటర్స్ కూడా మీరు కింద లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ లో, అది ఒకసారి చూసుకోండి. ఓకే, సో ఇంకా మైక్రోబయాలజీ బయోకెమిస్ట్రీ గురించి కూడా నేను చేస్తాను వెరీ నెక్స్ట్ లో ఎడిటింగ్స్ చేయాల్సి ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి నేను మర్చిపోయినాను, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకొకటి వచ్చి నేను ఇంకొక ఛానల్ కూడా రన్ చేస్తున్నాను. సో దాంట్లో ఏంటి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ వీడియోస్ అయితే, కంటెంట్ అయితే చేస్తూ ఉంటాను. మీకు గనక నచ్చినట్లయితే దాన్ని కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా నేను వెబ్సైట్ కూడా పెట్టినాను అనమాట. సో ఆ వెబ్సైట్ లో ఇంకా కంటెంట్ అయితే పోస్ట్ చేయలేదు ప్రస్తుతానికైతే, ఈ ఫ్రీలాన్సింగ్ వర్క్స్ లో బిజీగా ఉన్నాను. దాంట్లో కూడా నేను ఏదైతే చెప్తానో దాన్ని పోస్ట్ చేయడానికి చూస్తా. ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ ప్రాక్టికల్స్ అని లిస్ట్ చెప్తా కదా, సో ఒకవేళ చూడండి డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తే ఖచ్చితంగా నేను అది ఈ వెబ్సైట్ లో పోస్ట్ చేసే ఉంటాను అనమాట. సో వెబ్సైట్ ఖచ్చితంగా అందరూ ఫాలో అవ్వండి, దాంట్లో నోట్స్, మీకు ఏదైనా రిలేటెడ్ టాపిక్స్ అన్ని కూడా దాంట్లోనే షేర్ చేస్తాను. ఓకే, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా ఉంది అనిపిస్తే మీ ఫ్రెండ్స్ కి, మీ సీనియర్స్ కి, మీ జూనియర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లవింగ్ మై ఛానల్. బై.